వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గాజువాక సాధన పల్లా శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి పెద్దలు అందరూ కూడా మన రమణ బాబు గారు, అలాగే ఉమా గారు, అలాగే కాకి స్వరూపరాణి గారు, ఇంకా గంట అబ్బాయి గారు, అలాగే గంధం సీని గారు, అలాగే కార్పొరేట్ సీని గారు, మొత్తం అందరూ నాయకులు అందరూ రావడం జరిగింది. వంశీ గారు, అలాగే మరి రేరత్న గారు, మొత్తం అందరూ వచ్చి నన్ను ఎంతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తెలియపరిచి అందరూ నన్ను సన్మానం చేయడం జరిగింది. అలాగే పార్టీ కార్యాలయం కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి గాజువాక సాధన పల్లా శ్రీనివాసరావు వస్తున్నారు. వచ్చే విధంగా చీరలకు పంపే కార్యక్రమం ఒకటి ఉంది. ఇప్పుడు వరకు అనేకమైన కార్యక్రమాలు చేసాం. నెక్స్ట్ చీరలు పంచే కార్యక్రమం కూడా చేస్తున్నప్పుడు కూడా వచ్చేదాకా మీరు అందరూ ఉంటారని కోరుకుంటున్నాను. మన కన్వీనర్గా ఇక్కడ ఇన్ఛార్జ్గా గాంధీ గారు మొదటి నుండి ఎన్నో ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలని మా అందరి ముందుకు వచ్చి ఆయన అడగడంతో తప్పకుండా చేద్దాము, మీరు పెట్టండి అని చెప్పి మేమందరూ కూడా ఆయన వెనుక దన్నుగా నిలబడ్డాము. మరి ఇంత మంచి కార్యక్రమం ఆయన పుట్టినరోజు నాడు చేయడం మాకు కూడా సంతోషంగా ఉంది. పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఒక 10 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఇక్కడికి ప్రతి కార్పొరేటర్ కానీ, మన కూటమి నాయకులు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. చిన్నవాడైనా పెద్దవాడైనా జన్మదినమే. మరి ఆయనకి అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. గత 2021 ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన మిత్రుడు బైపల్లి గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్డు కార్యాలయం మా వార్డులో ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లే 10 మందికి తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ నిత్యం 65 వార్డులో ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండటానికి ఏర్పాటు చేసుకునే కార్యాలయం శుభసూచమని తెలియజేసుకుంటున్నాను. మరిన్ని కార్యక్రమాలు ఆయన కోవిడ్లో కూడా చేశాడు, గతంలో కూడా చేశాడు. ఇక మీద కూడా వార్డులో ఏ సమస్యలున్నా ఈ కార్యాలయం ద్వారా ఆయన ప్రజలకి సేవలు అందిస్తారని, అందుబాటులో నిలిచి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లే మొత్తం టీడీపీ కార్యవర్గానికి, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బైపల్లి గాంధీ గారు ఓపెన్ చేసిన నూతన కార్యాలయం కూడా నిత్య కళ్యాణంగా ప్రజా సమస్యలతో పరిష్కార మార్గంతో నడుస్తుందని మనస్ఫూర్తిగా